సిక్స్ టీవీ నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచేందుకు కొత్త వసతి కల్పించింది. వాట్సాప్ ఆధారిత బస్సు టికెట్ బుకింగ్ సేవలు ప్రవేశపెట్టింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాట్సాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది. మా చీఫ్ బ్యూరో మహేంద్ర అందిస్తారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమానికి తెర మీదకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆర్టీసీలు సైతము వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఒక ప్రత్యేకమైన ఫోన్ నంబర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 9552300009 కనుక వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపిస్తే మీకు కావలసిన బస్సు వివరాలు, సౌకర్యాలు, వాటితో పాటు టికెట్ బుకింగ్తో పాటు టికెట్ను కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సేవను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏపీలో ఇప్పటికే మంత్రి లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు దగ్గరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆర్టీసీ సేవలు ముఖ్యంగా ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ద్వారా సర్వీసులు ఎప్పుడు ఉన్నవి, ఎప్పుడు వస్తావని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ అటువంటి వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా ట్రాన్స్పరెంట్ విధానంను ఆర్టీసీలో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ద్వారా ఆ సేవలను గుర్తించుకోవచ్చు, లేదా ఆ సేవలను పొందేందుకు ఒక అవకాశాన్ని కల్పించారు. అంటే దేశంలో ఏ ఆర్టీసీ కూడా ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు ఆర్టీసీ సేవలు మరింత దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఆయా ఏరియాలో వారి ఈ సేవలు ఏంటి, ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, ఒకవేళ ఆ సర్వీసెస్ ఏంటి, ఆ సర్వీసులు ఏ టైంలో వస్తున్నాయి, ఏ టైంలో గమ్యాన్ని చేర్చేందుకు అవకాశం ఉంది, వాటిపైన వివరాలు కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సేవలు కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అవినీతి రహితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఇటు ఆర్టీసీ మనుగడకు ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ఉంటుందని చెప్పేసి మంత్రి చెప్పారు. అందులో భాగంగానే ఈ వాట్సాప్ సేవలను విస్తరిస్తున్నట్టు ఆయన వివరించారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.